Hello everyone, welcome to Gulte.com. Today we have Peddha Kapu cinema hero and heroine Virat and Pragathi with us. Hi Virat. Hi. Hi Pragathi. So you both looking very like happy faces, very confident about the output అవన్నీ. నాకు ఈ సెటప్ అంతా చూస్తే ఇక్కడేమో వినాయక చవితి చాలా కూల్గా కూర్చొని మీరు ఇద్దరేమో ట్రెడిషనల్గా రెడీ అయ్యి కొంచెంలా ఉంది. సినిమా ఏమో కంప్లీట్ రగ్డ్ ఫిలిం. ఓకే, సో బేసికలీ యువర్ ఏ డెబ్యూటెంట్. వై డిడ్ యూ పికప్ దిస్ ఫిలిం? హౌ డిడ్ దిస్ హ్యాపెన్ టు యూ? అంటే యాక్టర్ అవ్వాలనుకున్న తర్వాత డైరెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పారన్నమాట, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక యాక్షన్ మూవీ ఉంది అన్నప్పుడు నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ మాస్ అది అంతా నేను పెరగడం కూడా కొంచెం విలేజ్లో అక్కడక్కడ వెళ్ళేసరికి కొంచెం మాస్ అంటే బాగా ఎక్కువ కనెక్ట్ ఉంటుంది. సో స్టోరీ కూడా ఏంటంటే చాలా బాగుంది. స్టోరీ విన్నప్పుడు అరే చాలా బాగుంది స్టోరీ, ఇది అస్సలు మిస్ కాకూడదు అని చెప్పేసి అనుకొని చేసాం అనమాట ఇది. ఓకే, సో అయితే అంటే యూ హ్యావ్ దిస్ యువర్ రిలేటెడ్ టు ద ప్రొడ్యూసర్, ఈ బ్యాక్ డ్రాప్ అంతా ఉంది. ఇన్ వన్ వే యువర్ కైండ్ ఆఫ్ నెపో కిడ్ ఓన్లీ బేసికల్లీ ఫర్ యూ. దిస్ అప్రోచింగ్ పీపుల్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఇండస్ట్రీలో. నెపో కిడ్ అంటే ఒక ఏమంటారు, ఒక ఫాదర్ సన్ అయితే అట్లా ఉంటుంది, కానీ నేను బ్రదర్‌ఇన్ లా కాబట్టి నేను బయట నుంచి అట్లేం కదా. నెపోటిజం అంటే ఏంటంటే అది ఎలా అయినా సరే రిలేటివే కదా. ఇప్పుడు ఎవరో కొత్తగా నేను వచ్చి సరే హీరో అవుతాం మీ సినిమాలో నేను ట్రై చేసిన దానికి యూ ట్రైయింగ్ ఇట్స్ వెరీ ఈజీ కదా. టుమారో ఇఫ్ దట్ కమ్స్, ఇఫ్ పీపుల్ సే దట్ అందుకని నీకు ఈజీగా అవకాశం వచ్చింది అంటే వాట్ యూ గోనా సే టు దెమ్? ఓకే, అంటే నాకు అంత ఈజీగా అవకాశం రాలేదు. నేను 6 years నుంచి ట్రై చేస్తున్నాను మూవీలోకి వద్దామని చెప్పి. ఓకే, మీరు అంటున్నట్టు నెపో కిడ్ అని అనుకుంటే నేను ఎప్పుడో మూవీ చేయాల్సింది, కానీ 6 years స్ట్రగుల్ పడి కష్టపడి సినిమా చూసి నేర్చుకొని నేను ఒక చిన్న వీడియో చేసుకొని తీసుకొచ్చాను అన్నమాట. నేను బాగుంటా స్క్రీన్ పైన, ఇది నా పర్ఫార్మెన్స్ అని చెప్పి చూసారనమాట. అంతా చూసాక ఓకే అంటేనే యాక్టింగ్ కోర్స్ చేశానండి. యాక్టింగ్ కోర్స్ చేశాను, ఫైట్స్ నేర్చుకున్నాను, బంద్ చేశాను అనమాట. జీల్ ఉంది నాకు, చెయ్యాలి సినిమా చెయ్యాలని చెప్పేసి. సో అదృష్టానికి మా డైరెక్టర్ గారు నేను చేసిన వీడియో చూసి బాగా నచ్చింది ఆయనకి. ఏంటంటే ఈ క్యారెక్టర్లో కొత్త హీరో అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ మీరు ట్రైలర్ చూస్తే నేను బాగా చేశాను అనుకుంటున్నాను. యువర్ ఇంప్రెసివ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కాకపోతే ఆ ఫస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చింది అనేది నాకు వస్తాను. ఓకే, బిఫోర్ ఆస్కింగ్ యూ నెక్స్ట్ అబౌట్ ఐ ఆస్క్ Pragathi. Pragathi, I saw you, I think TikTok లో చూసినట్టున్నా నేను. చిన్నప్పటి నుంచి యువర్ పాపులర్ అండ్ TikTok కదా. ఐ డోంట్ నో. కాదా? దేర్ అండ్ TikTok నో. ఓకే, యాడ్స్ లో అయితే చూసా, డైసన్ అవి సో మెనీ బ్రాండ్స్ యాడ్స్ లో I saw you. దెన్ ఈ మధ్యన ఏ సినిమా చూసినా ఎక్కడ చూసినా ఏదో మన చరిత్ర ఒక సినిమా, అప్పుడు ఐ థింక్ గమ్ గణేష్, పెద్ద కప్పు, ఎక్కడ చూసినా ప్రగతి శ్రీవాస్తవ అనే కనిపిస్తుంది బేసికల్గా. ఏంటంటే ఈవెన్ బిఫోర్ ఇప్పుడు ఒక సినిమా వచ్చి అది హిట్ అయ్యో ఫ్లాప్ అయ్యో ఆ హీరోయిన్ పేరు వచ్చి సినిమాలు గ్రాప్ చేయటం ఈజ్ ఏ డిఫరెంట్, ఒక స్టోరీ, నోన్ స్టోరీ మనకు తెలిసింది. అసలు ఒక సినిమా కూడా అంటే ప్రాపర్గా ఒక అంటే లాంచ్ ప్యాడ్ లాగా ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ లేదు, ఏం లేదు, కానీ స్టిల్ యూ హ్యావ్ half a dozen films in hand. ఏంటి, వాట్ ఈస్ దట్ USP? How did you crack this code, Tollywood code? So this film was supposed to be my debut because my yes. Okay. My previous film that I shot was almost 4 years back. I was like Chinnapilla back then. Okay. So I like post that COVID happened, and like due to a lot of reasons, like we decided we would not go forward with it. So this is how like I came down, I auditioned, I had a look test and everything. So I mean, Srikanth sir thought that I could fit the character well. Okay. So, but then, like by God's grace, that film also released, and then this is happening. And by this time, I had already auditioned. So, whatever I've gotten, be it ads, be it films, whatever, I've auditioned for everything. Like, okay. Oh. Yeah. So I think that's the USP, like showcasing talent is yes. The USP. So where are you from? Are you from Jaipur, Bombay or Delhi? Like your bio says you are from everywhere. I'm from Ayodhya. Okay, UP. Yes. Okay. And then my father came down to Jamshedpur in Jharkhand, so he was working there. So I grew up there, and post that I was in Delhi for a while. Then I moved to Bombay. Okay. You're an alumnus of St. Xavier's, isn't it? Yes. Okay. Nice. Masters in public policy. Nice. Oh, that's why you were endorsing that Bombay public policy. Wonderful. Okay. Yeah. I thought you had done masters in visual communication. No, it's public policy. గుడ్. సో చాలా టాకెటివ్, చాలా జాగ్రత్తగానే ఉండాలి మనం ఏం మాట్లాడాలి నా పబ్లిక్ పాలసీ. సో అయితే విరాట్ ఒక ఆల్మోస్ట్ డెబ్యూటెంట్, తను కూడా ఆల్మోస్ట్ డెబ్యూటెంట్, మీరు కూడా
ఇలాంటప్పుడు ఒక చిన్న లవ్ స్టోరీ చేసుకొని చేయటం, ఎవరు చేస్తున్నారు, దిల్ రాజు గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చినా, ఏ ప్రొడ్యూసర్ తాలూకు నుంచి ఒక హీరో వచ్చినా, లవ్ స్టోరీ ఈజ్ అ సేఫ్ గేమ్ టు ప్లే. ఓకే, మాస్ సినిమాలు ఎందుకు చేరు అంటే ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుందో అనేది చెప్పలేం. సడన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్లో ఫైట్లు చేస్తే యాక్సెప్ట్ చేస్తలేదని. వాట్ మేడ్ యూ పిక్ మాస్ ఫిల్మ్? డైరెక్టర్ గారు చెప్పినప్పుడు 2 సినిమాలు ఆప్షన్ ఇచ్చినప్పుడు మాస్ ఫిల్మే ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే ఈ మూవీలో ఫైట్స్ కానీ, మీరు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఏది చూసినా కానీ కూడా ఏంటంటే స్టోరీతోనే ఉంటాయి అనమాట. సో బియాండ్ దట్ బయటకు వచ్చి ఏదో ఫైట్లు చేస్తాడు హీరో ఫస్ట్ సినిమా కానీ చూపించడానికి అయితే చేయలేదు. అన్ని స్టోరీతోటే ఉంటాయి. సో అండ్ స్టోరీ చెప్పినప్పుడు ఏంటంటే అరే చాలా బాగుంది స్క్రిప్ట్, దీంట్లో అన్నీ ఉన్నాయి అనమాట. ఒక కొత్తోడైనా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే బాగా పర్ఫామ్ చేయాలి, మంచి క్యారెక్టర్ దొరికితే మంచి చేయాలని చూస్తారు కదా. సో అలానే నాకు ఈ క్యారెక్టర్లో ఏంటంటే అన్ని ఎమోషన్స్ కానీ, అన్ని ఫీలింగ్స్ కానీ, ఏది ఉన్నా కానీ ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగుంది. అండ్ అన్ని నాకు పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది. సో అందుకనే. సో అయితే ఈ ఫిల్మ్ పోస్టర్ చూసినా ఏం చూసినా, నో మ్యాటర్ హౌ మచ్ యూసే ఇది కాంట్రవర్షియల్ కాదు, ఏం కాదు ఎంత చెప్పినా కూడా, పెద్ద కాపు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్ నేమ్. ఒక క్యాస్ట్ ని డినోట్ రిప్రజెంట్ చేస్తే ఒక పేరు పెద్ద కాపు అనేది. పెద్ద కాపు అంటే క్యాస్ట్ కాదండి. ఓకే, పెద్ద కాపు అంటే ఏంటంటే మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అప్పుడు కరణము ఇంకా ఏదో 2-3 పేర్లు చెప్పాం. అట్లనే పెద్ద కాపు అంటే ఏంటి, మీరు ఎక్కడ గోదావరి మీరు కూడా? లేదండి, మా నల్గొండ. ఓకే ఓకే. సో ఇలా ఏంటంటే ఒక ఊర్లో 10 మందికి హెల్ప్ చేసేటోళ్ళు, లేకపోతే 10 మందికి అండగా ఉండేటోళ్ళు పెద్ద కాపులని అంటారు అనమాట. సో మా డైరెక్టర్ గారు చెప్పారు కానీ ఆయన కూడా అడుగుతాను, బట్ పెద్ద కాపు ఇస్ ప్రిడామినెంట్లీ క్యాస్ట్ ఓన్లీ. ఓకే, అదే గోదావరి నుంచి వచ్చాయి కాబట్టి ఐ నో కదా. ఇప్పుడు ఈ అంటే ఎలా అంటే చాలా ఓపెన్ గా మాట్లాడదాము. ఎలక్షన్స్ టైము, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ కంటెస్టింగ్, అందులో శ్రీకాంత్ అడ్డాలా ఈజ్ ఫ్రమ్ ద సేమ్ సామాజిక వర్గము. సినిమాలో అదే సామాజిక వర్గం చెందిన యాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లో కూడా సపోజ్ సీతం వాకిట్లో సినిమాలు చెట్లాంటి సినిమాల్లో కూడా ఇంటి పేర్ల గురించి మాట్లాడితే అన్ని కాపు సామాజిక వర్గం తాలూకు ఇంటి పేర్లే ఉంటాయి. హీ ఫిల్స్ ఇట్ ద ఫిల్మ్ విత్ దట్ క్యాస్ట్ అనేది కనిపించకుండా ఆ కలరే ఉంటుంది. ఆయన తీస్తూ పెద్ద కాపు ఈజ్ నాట్ అబౌట్ క్యాస్ట్ అంటే సరే ఆయన తీస్తున్నారు, ఓకే, మీకు ఎక్కడ భయమే లేదా సడన్ గా? అంటే ఇలాంటి ఇప్పుడు ట్రైలర్ చూస్తే కూడా ఇట్స్ ఆల్ లైక్ అబౌట్ క్యాస్ట్ పాలిటిక్సే కనపడుతోంది నాకైతే. మీరు చూసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు సిరిమల్ల చెట్టు సినిమా నేను చూసినప్పుడు నాకు అసలు క్యాస్ట్ ఎక్కడ కనిపించలేదు. ఓకే, యా, అంతే. మీరు పెద్ద కాపు చూసినప్పుడు ఒక కామన్ ఐడియాలో చూస్తే మీకు క్యాస్ట్ అనేది ఎక్కడ కనిపించదు. ఏంటంటే పెద్ద కాపు అంటే ఒక 10 మందికి అండగా నిలబడేటోడు, ఎలా పైకి దిగాడు దాన్ని మేము ముందు తీసుకున్నాం. అందులో కూడా ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు అక్కడి నుంచి ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక కామన్ మ్యాన్ కి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఇప్పుడు మీరు ఎదగాలనుకుంటారు ఒక 10 మంది. ఎట్లా అంటే విరాట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కిల్లింగ్ పీపుల్ ఇన్నప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ పేద ప్రజల అభ్యుదయం కోసమో లేదంటే గనక ఒక అనగదొక్కబడిన కులాలను ముందుకు తీసుకురావడం కావాలంటే అయితే చదువుకోవాలి, లేదంటే ఉద్యమాలు చేయాలి. కానీ కత్తి పట్టుకొని బయలుదేరితే ఆడు క్రిమినల్ అవుతాడు కానీ దేవుడు అవడు కదా. సో హౌ కెన్ యూ జస్టిఫై దట్? సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు ముందే చెప్పాను అనుకోండి, జస్టిఫికేషన్ సినిమా. ఓకే, సో మోర్ ఓవర్ సినిమా ప్రగతి టాకింగ్ అబౌట్ యువర్ రోల్, ఇట్ లుక్స్ మోర్ లైక్ సమాంతాస్ రోల్ ఇన్ రంగస్థలం. ఎక్కువ ఆ విలేజ్ బిల్ లుక్ కానీ అంతా కూడా సమంత రోల్ లానే ఉంది. మేబీ మిమ్మల్ని డీగ్లామ్ కూడా చేసినట్టున్నారు, టు షో యూ లైక్ దాట్. సో అంటే ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే డిడ్ యూ ఫెల్ట్ అంటే ఈజ్ దిస్ గుడ్ ఇన్ ద సెన్స్ like you're directly doing something some superstar has already done similar kind of role. Of course village bully roles are common in many films, but this role looks more like someone very close to the Ramalakshmi role in Rangasthalam. So have you ever felt like maybe comparisons will happen tomorrow, how people might look at this and all? Yeah, I think it's okay, like to compare something to another, but only after you watch the film is when you see that okay, there was no relatability as such. But yeah, I understand backgrounds could be the same, okay, similar backgrounds, but the same village can have like 100 stories. Okay, so I think to derive something from just the look of it, yeah, I'm very happy if you think that being compared to Samantha. Yeah, I will be looks wise already people are telling you look close to Rakul Preet and yes. Yeah, so that I'm very happy that I am getting compared to a person like that. But yeah, it's maybe the background could be the same, but the story isn't. So okay, for that you'll have to watch. So how much you got to play in the film? It's like just the heroine part, or it's like you the main and the plot is dependent on you, or you are some driving force behind the hero? Yes, so as much as I can tell you, I will say that yes, the story does revolve around me. Okay. She is the source
of everything that's happening in the film. So I mean the rest, you know, has some brief to You say. don't want to like Yeah. reveal it right now. లేదంటే Yes. అంటే హీరోయిన్ కావాలని కాదు, ఆ క్యారెక్టర్ సినిమాకి ఆ క్యారెక్టర్కి అవసరం కాబట్టి పెట్టుకున్నాను అనమాట అట్లా. Okay. సో ఈ కాస్టింగ్ చూసుకుంటే కూడా అంతా పెద్ద పెద్ద యాక్టర్స్ని కాస్టింగ్ చేశారు బేసికల్గా, ఇంక్లూడింగ్ శ్రీకాంత్ అడ్డల గారు ఆయనే డెబ్యూ చేశారు. దో అయినా కూడా ఎప్పటి నుంచో ఉన్న డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ ఒక కమాండ్ అయితే ఉంటుంది ఆయనకు కూడా. ఇంతమంది ఎక్స్పర్టీస్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మధ్యలో యాజ్ అ ఫ్రెషర్గా లైక్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఇట్ అప్, అండ్ వాట్ ఈస్ గో అంటే హౌ డి యూ ప్రిపేర్ ఫర్ ద షూట్ యాక్చువల్లీ? ఐ మీన్ అంటే మీకు ముందే చెప్పాను, ఈ స్టోరీలోకి నేను వెళ్ళాను కానీ నా కోసం స్టోరీ రాయలేదు. అండ్ ఏంటంటే ఈ అందరు క్యారెక్టర్స్ కూడా ఈ స్టోరీకి ఒక్కొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను వాళ్ళందరిని చూసినప్పుడు వీళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేస్తారు, నేను వీళ్ళలో ఆనాలంటే బాగా పర్ఫామ్ చేయాల్సిందే. అండ్ నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఎంత చేసినా ఇంకా చేయాలన్న ఉంటుంది అన్నమాట, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అదే నన్ను ఇంత బాగా పర్ఫామ్ చేసేటట్టు తీసుకొచ్చిందని నేను అనుకుంటాను. అండ్ వాళ్ళందరిని చూసినప్పుడు ఏంటంటే అరే ఇంత బాగా చేస్తున్నారు ఈ క్యారెక్టర్ని, నేను ఇంకా బాగా చేయొచ్చు కదా అన్నట్టు నాకు కూడా కొంచెం ఫీల్ అవుతాం కదా. సో అది వచ్చిందనమాట. అంటే కథ విన్నప్పుడు ఆబ్వియస్లీ ఎంత కాదనుకున్నా మీరు, ఎంత కాదని ఎంత మంది నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, అదే కుల సమీకరణాలు అలా అన్ని కనిపిస్తూ ఉంటాయి, అది చెప్పకుండానే కనిపిస్తాయి. రంగస్థలంలో కూడా అదే ఉంటుంది ఆబ్వియస్గా. కథ విన్నప్పుడు చేయాల్సిన మరి ఏమన్నా మీరు గోదావరి రీజియన్కి వెళ్ళి, ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ వెళ్ళి నిజమైన అక్కడ స్థితిగతులు ఏమైనా రీసెర్చ్ చేసుకొని హౌ డిడ్ యూ ప్రిపేర్, అయినా ప్రిపేర్ అయ్యారు? డిడ్ యూ మేడ్ ఎనీ నోట్స్? వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అక్కడ, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నల్గొండ నుంచి మీరు నల్గొండలో బిహేవ్ చేస్తున్నట్టు గోదావరిలో బిహేవ్ చేయరు, అక్కడ చేసినట్టు ఇక్కడ చేయరు. ఆబ్వియస్గా గోదావరి వర్క్స్ అనే డిఫరెంట్ స్కేల్ ఆల్ టుగెదర్. గోదావరిలో ప్రతి ఎమోషన్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అంటే వైలెన్స్ కంటే కూడా రెస్ట్ ఆఫ్ ద ఎమోషన్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అది చదువుకోవడమైనా ఎక్స్ట్రీమ్ చదువుతారు, లేకపోతే పాలిటిక్స్ లోకి వచ్చిన ఎక్స్ట్రీమ్ ఉంటుంది, సినిమాలో ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మీరు ఉన్నారు కదా ఆబ్వియస్లీ అందరూ అక్కడి నుంచి ఎక్కువ మంది అలా ఉంటారు. మరి స్టడీ చేస్తారా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి? అదే అండి, మీకు సినిమా అనేది కులాల గురించి కాదు. సో స్టడీ అయితే చేసాం. ఎక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్లోనే మన మార్కెట్ ఏరియాస్ అక్కడిక్కడికి వెళ్ళి నార్మల్ రూరల్ ఏరియాలలో లేకపోతే కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది స్టడీ చేసాం. కానీ మేము పర్టికులర్గా గోదావరి రీజన్కి అయితే ఏం లేదండి. Okay. The slang work you did, right? Like yeah, that is what I'm saying. Here only we did, no, we didn't do in Rajman. I'm asking, this is based on like Godavari region, no? Yeah. So story Godavari there to do some research. స్టోరీ గోదావరిలో జరిగే ఒక విలేజ్ స్టోరీ అండి, కానీ ప్రతి కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యేది అనమాట. సో అందుకని మేము ఇక్కడే చూసి ఇక్కడే చేసుకున్నాం అనమాట. ఓకే, అక్కడికైతే లేదు, షూటింగ్ అంతా అక్కడ జరిగింది కాబట్టి ఇంకా రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఓకే. So how did you prepare for the role of village bully? Because all village bullies will not be the same, no? Across India, like you are from the north, so in south it is quite different. Again in south, like in Telugu states also, like there are like 3-4 different types of regions, types of looks, and types of language slang also. Did you dub for yourself or? No, this time I did not. So how did you manage to get that, at least, on the location also you should be speaking slang and all. So, okay, as you said, like the looks are different and everything, but I feel emotion is the same for everybody, be it across India, across the world. That's cool, but still, looks convey. So the main work was happening where I had to pick up the slang. Okay. Work on the looks, the body language. I have never stepped into a half sari before this, so getting acquainted to something like that was something that I had to work upon. But then I feel ki how you dress up, your body automatically starts to feel that way, Okay. If I dress you up in formals, maybe you feel a little more formal. If I put you in casuals, you'll feel a certain way when you put in clothes. So a lot came out naturally, yes. A lot went in observation. We did go and see, we did field work. I wanted to see how you carry a half sari. Okay. We had workshop for 10 days where we practiced the voice modulation and the dialogues and delivery of dialogue. The chemistry, how it's going to work. Yeah. We did our good amount of research for that, yes. Okay. So, ante cinema September 28th ane date, that's when Salar was supposed, 28th ane Salar was supposed to come. When Salar moved out, సడన్లీ ఎవరీవన్ ఈస్ టేకింగ్ దట్ డేట్. మీరు దానికి పక్కనే ఒక డేట్ 29th అని ఎంచుకొని సడన్గా ఇప్పుడే రావడానికి వాట్ ఈస్ ద రీజన్? లేదండి, మా మూవీ ఎప్పుడో రెడీ అయిపోయింది. అవును, ఎప్పుడో రావాలి,
రావాలి 2 months కూడా. back. ఏంటంటే మాకు డేట్స్ ఖాళీ లేవు అనమాట. ఏ వీక్ రిలీజ్ చేద్దామన్నా ఏదో ఒక సినిమా ఉంటుంది. ఓకే. సో మేము వెయిట్ చేస్తామన్నమాట. మాకు ఎప్పుడన్నా మంచి డేట్ దొరికితే రిలీజ్ చేద్దామని వెయిట్ చేసాము. సో September 29 మాకు మంచి డేట్ అనిపించింది. అంటే ఎర్లియర్ ఎందుకని అంటే శ్రీకాంత్ గారి ప్రీవియస్ ఫిల్మ్ బ్రహ్మోత్సవం డింట్ వర్క్ కాబట్టి ఆయన చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు బేసికల్గా. సో మీకైనా సరే ఇప్పుడు ఆయనతో డెబ్యూ అంటే అక్కడ భయం ఏం లేదా? అంటే ఆ పాత సినిమాల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? లేదండి. అంటే నేను ఒకటి ఏం అనుకున్నా అంటే డైరెక్టర్ గారు ప్రతి సినిమాలో సినిమా చేయకపోయినా కానీ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి అనమాట. సో నేనేంటంటే కొత్తోని కాబట్టి నన్ను ఇంకా ఎంత బాగా చూపిస్తారు ఏంటనేది అది ఉండే నాకు. సో అందుకని నేను మేబీ లేకపోతే యూ ఫెల్ట్ సమ్ అని ఏమంటాం శుభశకనం అంటే ఆయన ముకుందాతో అప్పుడు వరుణ్ తేజ్ని పూజా హెగ్డే లాంచ్ చేస్తారు. దే బికేమ్ స్టార్. సో యూ ఆల్సో థాట్ లైక్ ఈజ్ ఎ గోల్డెన్ హ్యాండ్ విల్ వర్క్ ఫర్ యూ అని. స్టోరీస్ వింటున్నప్పుడు డైరెక్టర్ గారి స్టోరీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మెయిన్ స్టోరీనే హీరోలా ఉంటుంది. సో మంచి సినిమాతో వెళ్తే జనాలు చూస్తారని చెప్పేసి సో ఈ స్టోరీ తీసుకోవడం జరిగింది. డైరెక్టర్ సో అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు అసురన్ రీమేక్ తెలుగు రీమేక్ ఆయనే నారప్ప తీశారు కాబట్టి హీస్ ఇన్ దట్ హ్యాంగ్ ఓవరా అని చెప్పి ఒక డౌట్ కూడా వస్తుంది ట్రైలర్ చూస్తే. అసురన్ హ్యాంగ్ ఓవర్ ఇప్పుడు అసురన్కి ఒక 10x లాగా ఉంది ఈ అవుట్పుట్ అంతా. మీకు ఏమైనా అనిపించలేదు అట్లాగా స్టోరీ విన్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఇది అంతా అసురన్ ఫ్లేవర్లో నడుస్తుంది ఇట్లా అని చెప్పండి? అంటే వెట్రిమారన్ గారి ఫ్లేవర్ అదంతా ఉంటుండొచ్చేమో కానీ అసురన్ అదంతా ఏం లేదు. అంతా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఆయన ఏంటంటే ఇది ఆయన ఓన్గా రాసుకున్న స్క్రిప్ట్ కదా. ఓకే. ఓకే. అదంతా ఏం లేదు. ఒకవేళ రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత యూనో సమ్ సీన్స్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ యూనో టర్న్ అవుట్ టు బి కాంట్రవర్షియల్. సో హౌ యూ గోనా హ్యాండిల్ దట్? మీ మీద కూడా మీ ఒక అలాంటి ఒక స్టాంప్ పడుతుంది కదా. కాంట్రవర్షియల్ ఏమి ఉండదు, అందుకే మేము ఇంత కాంటెంట్ ఉన్నాం కదా. ఓకే. కాంట్రవర్సీ ఉంటే మంచిదే కదా, పాపులర్ అవుతారు బాగా. మీరు కాంట్రవర్సీ అయ్యేది ఉంటే ఎప్పుడో అవ్వాల్సింది టైటిల్ తోటి. కాలేదంటే మీరు ట్రైలర్లో మేము ఎక్కడ ఏం చూపించలేదు. కాపులు ఎవరు పట్టించుకోలేదా? వాళ్ళు పట్టించుకుంటే కాంట్రవర్సీలు కాదు కదా, సపోర్ట్ అవుతుంది. ఓకే. ఆ సపోర్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నాకు డౌట్ ఉంది. బట్ కానీ అట్లా వర్కౌట్ అవ్వట్లేదు కదా. అట్లా అంటే మరి ఈ పాటి పవన్ కళ్యాణ్ సీఎం అయి ఉండాలి. అసలు అదంటే మేము ఏం ఆలోచించలేదండి. మా క్యారెక్టర్కి మా సినిమాకి ఈ టైటిల్ బాగుంటుంది. డైరెక్టర్ గారు ఎక్కడో వెళ్ళినప్పుడు ఏదో బస్ స్టాండ్లో ఏదో పేరు చూసి పక్కన ఆయన పెద్ద కాపు అని పేరు రాస్తుంది. ఏంటని అడిగితే అక్కడ ఈ ఊర్లో పెద్ద మనిషి ఆయన అన్ని చూసుకుంటారు, మాకు అంతా అండగా ఉండరు అని చెప్పేసి అన్నారంట. సో ఆయన అంతా చూసే పేరు పెట్టారు. ఏదో ఆయన ఆ ఊళ్ళోనే పెరిగింది. ఆయనకి పేరు చూస్తే తెలిసేది ఉంది, చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు. అదే ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు చూసారంట. అది అందుకే ఏమో నాకు నమ్మబుద్ధి అవ్వట్లా నిజంగా. ఓకే, సినిమా చూసాక ఎనివే తెలుస్తుంది కాబట్టి ఒక 1 week to go. Pragathi, talking about you, like, and I don't know if I am remembering right or not. In almost every film you have done, you have one romantic sequence, romantic song, one lip lock. This became like trademark for you, I think, isn't it? No, I've never done a lip lock. Okay. Yeah. Okay. In any of these films, okay. Nothing. No lip locks. Okay. And what else? The romantic scenes. I mean, what is a film without romance? Okay. And if I am contributing to it, why not? Okay. I mean, even if you're watching a film, if it gives you a lot more feelings, then I'm happy to provide that. Why not? Cool. So what is that you are looking at, you know, in this industry, you know, these folks, like every Friday the fate will be changed of everyone, you know, for every film, every technician, every actor, actress, the fate will be changed. Yeah. But for heroines or heroes, you know, that some magic should work. One day, some magic should work. Whether the film runs or not, if you are magical, definitely you will be signed immediately, back to back, you will be signing. That's why she's signing, no? Even for you are already signing, which is what we spoke about. But what is that slot? Or suddenly, you know, for example, you have Sri Leela, you know, she has like back to back 6 releases, all big films, you know. Suddenly, her debut film is a flop here, but still she made it to the top, you know, without any second release itself. Similarly, we have some other heroines like Neha Shetty with, you know, DJ Tillu, she became like a overnight superstar. Yeah. So what is that you are looking at, you know, because at the end of the day, proving as an actress is important, at the same time, you know, grabbing that superstardom is also important. So what do you contribute for that actually? For me, I don't have a rigid mindset ki okay, this is where I'm gonna go. I am open to good scripts, good performance where I actually get to act. Now with this film, I can confidently say that theek hai, I have put in work, you know, it is not a character like any other. Okay. So I think for me, it's always been the script, what it demands. If I am able to contribute to the character, and if the character is also contributing to me, it's a vice versa business. So I think, you know, the audience also sees it. So if you have good script, if there's good performance,
I think you don't have to look at any other thing to, So you're confident that you have performed quite well in this film. Yes. Especially I saw that song, that is brilliant actually. That is Yeah. Mickey's composition. Yes. Your contribution is too good. That song wise, I felt really interesting. Okay. సో ఏంటి ఇప్పుడు సినిమా ఒకవేళ వర్క్ అయితే మీరు అనుకున్నట్టు ఒక సేట్ కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది అనుకుందాం. సో వాట్ ఈస్ యువర్ పాత్ గోనా బి? ఇఫ్ ఇట్ డింట్ వర్క్, వాట్ ఈస్ యువర్ పాత్ గోనా బి? ఇప్పుడైతే అంత ఏం ఆలోచించలేదు నేను. ఇంకా ఏంటంటే ఈ మూవీకి నేను 100% ఎఫర్ట్ పెట్టాను అనమాట. ఎంత అంత కష్టపడ్డాను. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ దగ్గర అన్నిట్లో నేను బాగా చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా రిజల్ట్ వచ్చాక వాళ్ళు ఏది ఇస్తారు తీసుకోవడం తప్ప నాకు ఇప్పుడు ఇది కావాలి అది కావాలి అయితే ఏం లేదు. ఇప్పుడు కోరుకున్నా జరగవు కూడా. ఆల్రెడీ యూ సా ద ఫస్ట్ కాపీ కదా, ఏమనిపించింది సినిమా? చాలా బాగుందండి. ఓకే. యాజ్ అన్ ఆడియన్స్ గా ఎట్లా ఎంగేజ్మెంట్? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా బాగుంది. ఆర్ఆర్ కానీ విజువల్స్ కానీ మా చోటా గారు అండ్ ఓకే. అంటే పార్ట్ 2 నిజంగా ఉందా లేకపోతే పబ్లిసిటీ కోసం? పబ్లిసిటీ కోసం అయితే ఫస్ట్ నుంచి అయ్యాం కదా. ఓకే. మేము అనౌన్స్ చేయడమే టైటిల్ పార్ట్ 1 అని. సో will you come up with part 2 if part 1 fails to work also, or if you will come up with part 2 only if it works? లేదండి, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఓకే. స్క్రిప్ట్ అయిపోయాక షూట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఏం షూట్ అయితే చేయలేదు ఇంకా? లేదు. పార్ట్ 2 పార్ట్ 1 కంప్లీట్ ఒక సినిమాలానే ఉంటుంది. ఏదో సగం సినిమా చేసి పార్ట్ 2 కోసం అట్లా ఏం లేదు. కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది మీకు. Okay. Yeah. So as you are already backed by a big producer, usually what happens is like first cinema release అయ్యే లోపల 2-3 సైన్ చేస్తారు. మరి మీరేంటి విచిత్రంగా ఏం సైన్ చేయకుండా యువర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్? లేదండి, నాకు బ్యాక్డ్ అని అట్లే అంటే సపోర్ట్ ఉంది. ఓకే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ షెడ్యూల్ చెప్పారు, నువ్వు బాగా చేయకపోతే నేను ఇంకో హీరోని పెట్టుకొని తీసుకుంటా అని చెప్పాను మాట. ఎందుకంటే ప్రొడ్యూసర్ చెప్పారు, డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ సినిమా ఇంపార్టెంట్ వాళ్ళకి, నేను కాదు. అండ్ సో ఆబ్వియస్లీ నాకు ఇంకా మంచి స్క్రిప్ట్స్ వస్తే చేద్దామని అనుకుంటున్నాను. సపోర్ట్ అంటూ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నిట్లలో సపోర్ట్ చేస్తారు. ఓకే. సో what is your next plan? What are the other films you signed? You might have already signed so many. One you might know, and there's more in talks. Okay. I can't really, confidential. Okay. Yes. So don't want to reveal them right now. So what are you expecting from this film? And after this film, what do you think how your career is gonna change or whatever? So first of all, to how you said that, what if the film does not work and stuff, there is a sense of satisfaction that your work gives you. I am sure there is always scope of improvement for everybody. Okay. Yeah, but to get an opportunity so big, like there's such big brilliant actors that we got to work with, so jab kaam kiya hai to there is one little, your heart knows that you did give your job. You gave your best already. Yeah, you put in effort. So if that translates to the audience, then that's nothing like it. But I mean, there you should always be prepared for, if we're in the public and we've given ourselves to this profession, then we should be open to everything. That's what I'm saying. Even if I sincerely wish the film should work. Yeah, I myself is a very good admirer of Srikanth Addala garu. Even if it doesn't work, if the artists deliver their best, for them it works actually. That's what happened with so many stars. No, we are in a collective space now, because we've all put in. ఆలోచనలో లేవండి, ఎందుకంటే సినిమా చూసాక ఫస్ట్ నుంచి మేము అదే నమ్మాము. అవుట్పుట్ కూడా అలా వచ్చింది. ఈమె కూడా నిన్ననే చూసిన సినిమా, సో అందరం ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాం అనమాట. అలా ఏం లేదు. We watched and we felt that it was, we did put in effort, like it's very visible, and not just us but like the entire crew, Budni sir, Rajiv sir, Anusuya garu, everybody's just put in a lot of hard work. So I think it should. సినిమా చూస్తే మేము కష్టంగా చేసినట్టు అనిపించదు, ఇష్టంగా సినిమా చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. Yeah, even Srikanth sir as an actor. Wonderful. So on that note, I want to wrap this interview. I wish you all the best for the film, and for your individual careers also. Both are debating. Good luck to both of you. Thank you. That's all for now, guys. From Virat and Pragathi. Keep watching Gulte.com.